యాక్యుపంక్చర్ వైద్యంలో ఇమ్యూనోథెరపీ అంటే యాక్యుపంక్చర్లో ఈ సైటోకైన్ స్ట్రామ్ అంటే రోగనిరోధక శక్తి ఏదైతే భయంకరంగా తిరుగుబాటు చేస్తుందో యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ద్వారా హార్వర్డ్ మెడికల్ స్కూల్ కనుక్కుంది ఏంటంటే సైటోకైన్ స్ట్రామ్ అంటే అటాక్ని సైటోకైన్ స్ట్రామ్ అంటారు. ఆ సైటోకైన్ స్ట్రామ్ని కంట్రోల్ చేసేయగలిగే నియంత్రించే శక్తి యాక్యుపంక్చర్లో కొంతవరకు ఉంది. కొన్ని నాడులని స్టిమ్యులేట్ చేయడం వల్ల రోగనిరోధక శక్తిని కంట్రోల్ చేయొచ్చు. అలాగే ఇమ్యూనోథెరపీ, ఇమ్యూనోమాడ్యులేషన్ థెరపీ ఆర్ ట్రాన్స్ఫర్ ఫ్యాక్టర్ థెరపీ, ఈ ట్రీట్మెంట్ వచ్చేసి వేరే అంటే తల్లి పాల ద్వారా మనకు రోగనిరోధక శక్తి అనేది బిడ్డకి సంక్రమిస్తూ ఉంటుంది. అంటే తల్లికి ఎలాంటి ఎలర్జీస్ ఉన్నా, ఎలాంటి డిసీజ్ హిస్టరీ ఉన్నా అలాంటి ఇన్ఫర్మేషనే రోగనిరోధక శక్తి కణాల్లో బిడ్డకు వెళ్తుంది. సో బిడ్డకు కూడా అలాంటి సిమిలర్ ప్రాబ్లమ్స్ లేదా దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా వంశపారంపర్యంగా కూడా ఈ డిఫెక్టివ్ ఇమ్యూనిటీ, ఆటో ఇమ్యూనిటీ డిసార్డర్స్ అనేవి చాలా ఎక్కువగా మనకి రావడం అనేది జరుగుతూ ఉంది. అండ్ ఇప్పుడున్న కెమికల్స్, మన ఆహారంలో ఉన్న యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ వల్ల కూడా మన రోగనిరోధక శక్తి దెబ్బతినడం, మన వల్ల మన పిల్లలకు కూడా రావడం అనేది మనం ఇప్పుడు జరుగుతున్న చర్యలు మనం అనుకోవచ్చు. ముందు ఎట్లుండే సార్? ఇక్కడ ఎక్కువ ఉండేది సార్, బాగా ఎక్కువ ఉండే. ఇప్పుడు యాక్టివ్ లేదు కదా? తగ్గింది. అప్పుడు ఫుల్ ఇచ్చింగ్ ఉండేది అనమాట. ఇచ్చింగ్ ఉండే, యాక్టివ్ లేదు. కానీ ఇక్కడ అప్పుడప్పుడు వస్తుంది లైట్గా, అప్పుడప్పుడు ఇది వచ్చేస్తుంది. కానీ అప్పటిలాగా అయితే అసలు అంతా డల్ ఫేడ్ అవుట్ అయిపోయింది అంతా. అంటే ఇప్పుడు హీలింగ్ మోడ్లో ఉంది అది. చేతులు ఎట్లా ఉంది సార్? ఒకసారి చేతులు కూడా ఎక్కడ యాక్టివ్ లేదు, కొత్తది లేదు, యాక్టివ్ లేదు. తిప్పండి, ఉల్టా తిప్పండి. ఒక్క దగ్గర ఉండే అప్పుడు కొంచెం, ఇప్పుడు ఉంది అది కూడా తగ్గిపోయింది, అది కూడా లేదు. సో లేకపోతే ఇది ఇట్లా బ్లేడ్తో కోసినట్టు కట్ అవుతుంది. ఆటోమేటిక్గా గీరడం అవుతుంది నైట్ టైము. గీరడం వల్ల ఎక్కువ అయిపోయింది అనమాట మొత్తం. ఇంకెక్కడ ఉందా సార్? ఇక్కడ వరకే సార్, ఇక్కడ వరకే మొత్తం హీల్ అయిపోయింది. ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అనమాట. ఓకే, ఇంత యాక్టివ్ లేవు, ఓన్లీ డల్ ఫేడ్ అవుట్ అయిపోయినాయి అన్ని. అవి ఇప్పుడు స్కిన్ కూడా చేంజ్ అవ్వాలి. ఇంకా రోగనిరోధక శక్తిని ఈ విధంగా తల్లిపాల ద్వారా వస్తుంది కాబట్టి ఒకవేళ బెటర్ అంటే మన తల్లి కంటే కూడా ఇంకా ఆరోగ్యకరమైన కణాలు ఏవైతే ఉన్నాయో, అంటే వేరే జంతువులు కూడా వాటి పిల్లలకి అది పాల ద్వారా ఇస్తూ ఉంది, లేదా గుడ్డులోనే ఆ కణాలని సంక్షిప్తం చేసి దాని బిడ్డకు అందిస్తూ ఉంది. సో ఈ కణాలు ఏవైతే మనం జంతువులను అంటే తినగలము, లేకపోతే ఔషధ రూపాల్లో మనం వాడగలము, ఆ బర్డ్స్ కానీ లేకపోతే ఆ జంతువుల్లో కానీ మిల్క్లో కానీ ఆ ఫస్ట్ మిల్క్లో ఆ కణాల్లో పరిశోధనలు చేశారు. సో ఆ కణాల్లో మనకంటే 400 రెట్లు పవర్ఫుల్ కణాలు ఉన్నాయి, మనకంటే బెటర్ ఐక్యూ ఉన్న కణాలు, అంటే వెన్ టు యాక్ట్, వెన్ టు రెస్ట్, వెన్ టు రియాక్ట్ అనే ఏదైతే గుణం ఉందో ఆ గుణము తెలిసిన మనకంటే బెటర్ ఇంటెలిజెంట్ రోగనిరోధక శక్తి మన చుట్టూ ఉన్న జంతువుల్లో ఉంది అని. ఎందుకంటే అవి ప్రకృతి నియమాలని సరిగ్గా పాటించడం వల్ల వాటి రోగనిరోధక శక్తిలో రోజు రోజుకి ఇంటెలిజెన్స్ అనేది పెరుగుతూ ఉంది, బెటర్గా పనిచేస్తూ ఉంది. కానీ మనకు అన్ని రకాలుగా ఆహారం రూపంలో కానీ ఔషధం రూపంలో కానీ మన శరీరంలో వ్యర్థాలు, మలినాలు, టాక్సిక్ కెమికల్స్ వెళ్తూ ఉన్నాయి కాబట్టి మన రోగనిరోధక శక్తి బాగా డిఫెక్టివ్గా మారిపోయింది. సో ఇమ్యూనోథెరపీ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఆ కణాలని క్యాప్సూల్ రూపంలో, ఇంజెక్షన్స్ రూపంలో మనము ఈ పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల పాత ఇమ్యూనిటీని నియంత్రిస్తూ కొత్త ఇమ్యూనిటీ మన శరీరంలో దానికంటే 1000 రెట్లు 100 రెట్లు కొత్త ఇమ్యూనిటీని మన శరీరంలో డెవలప్ చేయడం వల్ల పాత ఇమ్యూనిటీ పూర్తిగా ఈ కొత్త ఇమ్యూనిటీ కంట్రోల్లోకి వచ్చేయడము, దాని బిహేవియర్ ప్యాటర్న్ని మార్చుకోవడం. అంటే ఎగ్జాంపుల్, మన పిల్లలు బాగా అలర్ట్ చేసే పిల్లలు ఉంటే, వాళ్ళని మన మీద తిరగబడే పిల్లలు ఉంటే ఏం చేస్తాము, వాళ్ళని రెచ్చగొట్టడం ఫస్ట్ ఆపాలి, తర్వాత వెల్ బిహేవ్ చేసే పిల్లల మధ్య వాళ్ళని పెంచాలి. దానివల్ల మెల్లిమెల్లిగా వాళ్ళ ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. అలాగే మన రోగనిరోధక శక్తి లేకపోతే మనం బతకలేము. సో పాత రోగనిరోధక శక్తి కూడా మనకు కావాలి, మన కోసం వర్క్ చేసేటట్టు చేయాలి. అలాగని అది ఎప్పటికీ మన మీద దాడి చేస్తేనే మన ఆరోగ్యం, ఆయుష్ అన్ని రకాలుగా క్షీణిస్తుంది. కాబట్టి సో దాన్ని రెచ్చగొట్టే ఆహారము, రెచ్చగొట్టే జీవన శైలిని మనం పాటించడం అనేది తగ్గించాలంటే ఏ ఆహారం తింటే ఎక్కువగా రోగనిరోధక శక్తి మనకు తిరగబడుతుంది అంటే ఎస్పెషల్లీ నాన్ వెజిటేరియన్ కొన్ని రకాల ఆహారాలు తినగానే ఇమ్మీడియట్గా తిరగబడి మనకు రోగనిరోధక శక్తి డ్యామేజ్ చేస్తుంది. సో దాన్ని రెచ్చగొట్టడం ఆపేసి మనం మెల్లిమెల్లిగా దాంతో సంధి క్రియేట్ చేసుకుంటూ కొత్త రోగనిరోధక శక్తి కణాలు మన బాడీలో డెవలప్ చేస్తూ ఉంటే
పూర్తి స్థాయిలో మనం డ్యామేజ్ చేయడం ఆపేస్తుంది. లైఫ్ లాంగ్ రోగనిరోధక శక్తి పర్ఫెక్ట్గా వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. సో దీన్ని ఒక రకంగా పర్మనెంట్గా క్యూర్ చేసుకోవడానికి మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్లో సోరియాసిస్కి 100% సొల్యూషన్ మనకు కనపడుతుంది. ఆల్రెడీ బోల్డంత మంది మన దగ్గర పేషెంట్స్ రావడం జరుగుతూ ఉంది. వాళ్ళకి సంపూర్ణంగా రిజల్ట్స్ వస్తున్నాయి, సస్టైనబుల్ రిజల్ట్స్ వస్తున్నాయి. క్యూర్ అయిపోయిన వాళ్ళకి మళ్ళీ 2-3 ఇయర్స్ అయినా 5 ఇయర్స్ అయినా చిన్న రిలాప్స్ అనేది కూడా లేదు. సో పర్మనెంట్ సొల్యూషన్ అనేది మనం సోరియాసిస్ పేషెంట్స్లో చూడొచ్చు. కొన్ని జటిలమైన కేసెస్ ఉంటాయి, కొంచెం టైం పడుతుంది, 6 months 12 months. అక్యూట్ కండిషన్స్ అయితే మనకు 3 to 6 monthsలోనే పూర్తి స్థాయిలో రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. సో మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్లో ఖచ్చితంగా సోరియాసిస్కి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అండ్ ఆయుర్వేదంలో కానీ అటు మోడర్న్ మెడిసిన్లో కానీ కేవలం తాత్కాలిక ఉపశమనము అండ్ ఇంకా ఎక్కువగా మనకి డ్యామేజ్ జరుగుతూ ఉంది. సో ఈ మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ అద్భుతమైన సైన్స్ అండ్ ప్రకృతి కలయిక ద్వారా ఈ అద్భుతాన్ని సృష్టించింది. సో హ్యాట్స్ ఆఫ్ టు WHO అండ్ రీసెర్చ్ టీమ్.